ఎందుకు పనికొస్తుంది తెలుగు భాష? ఎవడు మాట్లాడుతున్నాడు తెలుగులో? దానివల్ల ఏమైనా ఉద్యోగం వస్తుందా? బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతుందా? తెలుగు భాష బ్రతుకు తెరువు కాదు, బ్రతుకు తెరువు కాదు. బ్రతికించడానికి పనికి రావట్లేదని అమ్మని బయటికి పంపించేస్తావా? తెలుగు అంటే అమ్మ. మనం పుట్టినప్పుడు మనం ఏడ్చిన ఏడుపు కూడా తెలుగులోనే ఏడ్చాం. అప్పుడు అది తెలుగు భాష అని మనకు తెలియదు. ఎందుకంటే ఆ ఏడుపు వచ్చింది తెలుగు వాళ్ళు పంచిన రక్తంలో నుంచి. ఆ రక్తం ఉబికి తెలుగు కన్నీరై బయటికి వచ్చింది. ఆ భాష ఈరోజు పనికి మారిన భాష అయిపోయింది. అమ్మ ముసలైపోయింది, ఇప్పుడు పనిచేయలేదు కాబట్టి అమ్మని బయటికి పంపించేద్దాం, తెలుగు భాషను బయటికి పంపించేద్దాం. ఒక తమిళనాడు వాళ్ళందరికీ, తమిళ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా ఈరోజు నేను. ఒక్క తమిళియన్సే కాదు, భారతదేశంలో తెలుగు వాళ్ళు తప్ప మిగిలిన భాషలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ భాష అంటే అంత ఇష్టం. పాఠశాలల్లో తమిళం బోధించాల్సిన అవసరం లేదు అని గనక తమిళనాడులో చెబితే 24 hours 24 గంటల్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. పాఠశాలలో మలయాళం నేర్పించాల్సిన అవసరం లేదని చెప్పి కేరళలో చెబితే 24 గంటల్లో ఏమవుతుందో మనందరికీ తెలుసు. అరే, పిల్లలు తెలుగులో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు కొడతారండి, కొడతారు. ఏంటి ఇంటికి వచ్చి మా అమ్మాయి నన్ను పట్టుకొని అమ్మ అంటుంది, ఏం చెప్తున్నారు మీ కాన్వెంటుల్లో అని వెళ్ళిపోయి టీచర్స్ని తిడతారు. తెలుగులో మాట్లాడుతుంటే టీచర్స్ పనిష్మెంట్ ఇస్తారు. నిలబడు, బయటికి వెళ్ళిపో. ఇది పరిస్థితి. సమాజాన్ని నిర్మించేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. సమాజం ఏమైపోతున్నా దానికి కారణం ఆ ముగ్గురే. ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని, ఒక మెడికోని, ఒక స్త్రీని అతి దారుణంగా 18 మంది కలిసి మానభంగం చేసి చంపారు అంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ టీచర్లే. అతి దారుణమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అతి దారుణమైన సమాజంలో తల్లిదండ్రులు, టీచర్సే సమాజాన్ని ఏర్పాటు చేసేది. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మనకంటూ ఒక సమాజం ఉంది అంటే ఇప్పుడున్న సమాజాన్ని తీర్చిదిద్దింది ఈ సమాజాన్ని కన్న తల్లిదండ్రులు. రేపటి సమాజాన్ని తీర్చిదిద్దాల్సింది ఈ సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, టీచర్లు. వాళ్ళే అంటున్నారు, నువ్వు తెలుగులో మాట్లాడితే నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను. తల్లిదండ్రులు ఒప్పుకోరు తెలుగులో అమ్మ అని పిలిస్తే అమ్మ ఒప్పుకోదు, నాన్న అని పిలిస్తే నాన్న ఒప్పుకోడు. ముందు ఇది మారాలండి. ఇది మారకపోతే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి మాత్రమే, ఇక ఏ భాషలో అది ఉండదు. ప్రతి భాషలోనూ వాళ్ళ భాషను వాళ్ళు గౌరవించుకుంటారు, వాళ్ళ భాషను వాళ్ళు ప్రేమించుకుంటారు. ఇద్దరు తమిళియన్స్ కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు మలయాళీలు కలిస్తే మలయాళంలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు ముస్లిమ్స్ కలిస్తే ఉర్దూలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు తెలుగులో మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి. అమ్మాయి తెలుగులో మాట్లాడుతున్నారే, వీళ్ళకి తెలుగు భాష కొంచెం తెలుసండి, లేదా తెలుగు భాష మీద ప్రేమ ఉందండి. ఇది పరిస్థితి. ఇప్పుడున్న సమాజం ఇలాగే కొనసాగితే కొన్నేళ్ల తర్వాత ఒకప్పుడు భారతదేశంలో తెలుగు అనే భాష కూడా ఒకటి ఉండేదంట అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనకంటూ ఒక ఉనికి ఉండదు, మనం ఎవరమో మనకే తెలియదు, మన చిరునామా మనకి తెలియదు. ఎవరండి మీరు అంటే దానికి సమాధానం మన దగ్గర ఉండదు. నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు నన్ను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. నా పిల్లల్ని కూడా అలా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, నా భార్య మీద ఉంది, వాళ్ళ టీచర్స్ మీద ఉంది. కావచ్చు అందరూ తల్లిదండ్రులాగే నేను కూడా నా పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్స్లోనే చదివించి ఉండొచ్చు.